కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదామండి. డాలస్ నుండి విజయ్ గారు. నమస్తే అండి. జస్ట్ భాను ప్రకాష్ గారితో మాట్లాడదాం. మాట్లాడండి, వింటున్నారు. భాను ప్రకాష్ గారు నమస్తే అండి. సో నేను యాక్చువల్ మిమ్మల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. లైక్ ఒక 10-15 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒకసారి కలిసాను కూడా. సో ఒక క్వశ్చన్ ఏంటంటే, సో ఈ పొత్తులో భాగంగా అంటే మీకు కానీ జీవీఎల్ గారు కానీ ఇలాంటి అసలు ఒరిజినల్ బీజేపీ లీడర్స్కి ఎవరికి సీట్లు రాలేదు, అంతా తెలుగు బీజేపీ లీడర్స్కి వచ్చినాయి. సో దాని మూలాన్ని యాక్చువల్గా ఆబ్వియస్గా అది పెద్ద గ్యాప్ కదా. సో దాని మీద మీరేమంటారు? అంటే భారతీయ జనతా పార్టీనే ఒక కుటుంబం అండి. మిగతా పార్టీలన్నీ కుటుంబ పార్టీలు. ఇప్పుడు మనం చెప్పినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కేటీఆర్ కానీ, మిగతా పార్టీలన్నీ కుటుంబ పార్టీలు. కాంగ్రెస్ కూడా వ్యక్తి మీద ఆధారపడిన పార్టీలు. భారతీయ జనతా పార్టీ మేము అందరం కలిసి ఒక సమిష్టి నిర్ణయం తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీలో ఎలా ఉంటుందంటే, ప్రెసిడెంట్ ప్రిసైడ్స్, టీమ్ డిసైడ్స్. ఏకపక్ష నిర్ణయాలు ఉండవు, అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మమ్మల్ని ఇంకా మా సర్వీసెస్ని ఇంకెక్కడైనా బెటర్ ప్లేస్లో పెట్టాలని చెప్పి హైకమాండ్ ఆలోచించిందని చెప్పి ఒక పాజిటివ్ వేవ్తో మేము ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి, మాకు, కార్యకర్తలందరికీ బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పి మాత్రం మా క్యాడర్ కానీ మేము కానీ అందరూ ఆశతో ఉన్నాం. అదే నెరవేరబోతుంది, తొందరలోనే అది జరగబోతుంది. భానుప్రకాష్ గారు, కొన్ని చోట్ల 3 పార్టీల నేతల మధ్య సమన్వయం ఉన్నట్టుగా కనిపించడం లేదు. సో ఇది గెలుపుపై ప్రభావం ఉండదంటారా? కొన్ని చోట్ల ఇంకా క్యాడర్లో కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది టైం పడుతుంది. అందుకని అంటే 23 days ఇంకా ఉంది కాబట్టి కొందరు అడ్జస్ట్ అయిపోతారు. 23 days ఉందండి. ఇప్పుడు కూడా చాలా తక్కువ సమయమే కదా. చాలా లాంగ్ టైం అండి. చాలా లాంగ్ టైం అండి. 23 days అంటే ఎలక్షన్స్ జరిగేది లాస్ట్ 3 days అండి. ఎలక్షన్స్ అంతా లాస్ట్ 3 రోజులే ఉంటుంది. కాబట్టి ఈ 23 days మాకు చాలా పెద్ద టైం ఉంది. ఆ టైంలో అడ్జస్ట్మెంట్స్ అన్నీ మేము చేసుకుంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉందో దాన్ని అన్ని అధిగమించి అది చెప్పాను కదండి, మనిషి ఆశాజీవి. ఆశ మీద దెబ్బ పడినప్పుడు కొద్దిగా అసంతృప్తిగా ఉన్నాడు, బుజ్జగిచ్చుకునేసి ఖచ్చితంగా వస్తాడు. మళ్ళీ జెండా చూస్తే వచ్చేస్తారండి. ఏ పార్టీ అయినా సరే కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్త ఆ పార్టీ జెండా, ఆ పార్టీ అజెండా చదివితే మళ్ళీ పార్టీలోకి రావాల్సిందే. కొందరు ఏదైనా తాత్కాలికంగా పార్టీ మీద అలిగి బయట వెళ్ళిపోతారు, కానీ కరుడు కట్టినటువంటి కార్యకర్త ఎవరు పార్టీ వదిలి వెళ్ళే ప్రసక్తే లేదండి. ఓకే, భానుప్రకాష్ గారు, తిరుపతి వంటి చోట్ల అయితే 3 పార్టీల నేతలు తలోదారిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో అక్కడ మీరు వైసీపీకి అవకాశం ఇచ్చినట్టుగా లేదా? ఖచ్చితంగా లేదండి. వైసీపీ గెలిచే అవకాశమే లేదు. ఎందుకంటే తిరుపతి లాంటి ప్రాంతంలో ఇక్కడ అభ్యర్థి తండ్రి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నారు. ఇక్కడ అభ్యర్థి డిప్యూటీ మేయర్ మున్సిపాలిటీలు ఉన్నారు. టీటీడీ నిధులు దాదాపు 6 నెలల కాలంలో దాదాపు 1800 కోట్లు టీటీడీ నిధులు, స్వామివారి నిధుల్ని సివిల్ వర్క్స్ కింద అలాట్ చేసి తద్వారా 10-15% కమిషన్ తీసుకున్నాడు చైర్మన్ అని చెప్పి తిరుపతి ప్రజలు, శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. అంటే దాదాపు 200 కోట్లు ఇంజనీరింగ్ వర్క్స్లో వచ్చిందని. అంతేకాకుండా టీడీఆర్ బాండ్ల పేరుతో దాదాపు 500 కోట్లు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇలాంటి అవినీతి పాలన చేస్తున్నట్టు ఇలాంటి అభ్యర్థులు మాకొద్దు, స్వచ్ఛమైనటువంటి అభ్యర్థులు కావాలి తిరుపతి లాంటి క్షేత్రం అని చెప్పి తిరుపతి ప్రజలు తీర్పిచ్చేదానికి సిద్ధంగా ఉన్నారండి. కాబట్టి ఇక్కడేమీ ప్రాబ్లం ఏమీ లేదు. 3 పార్టీల నేతల్లో కూడా మొన్ననే మా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. అందరూ వచ్చారు, ముఖ్య నాయకులు అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈ ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కలిసి పనిచేస్తామని చెప్పి మేము డిజైన్ చేసుకున్నాం. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ క్లస్టర్లో పనిచేయాలా, ఎవరెవరు ఎన్ని బూతుల్లో పనిచేయాలా, ఎక్కడ వీక్ మేము, ఎక్కడ స్ట్రాంగ్, దాన్ని వీక్ ఉన్న చోట ఏ విధంగా స్ట్రాంగ్ చేసుకోవాలి, స్ట్రాంగ్ ఉన్న చోట ఏ విధంగా ఇంకా ఓట్లు పెంచుకోవాలని చెప్పి ఒక స్ట్రాటజీతో మేము ముందుకు పోతున్నాం. తిరుపతి ప్రజలు ఖచ్చితంగా ఈసారి మార్పు కోసం చూస్తున్నారు. మార్పు ఖచ్చితంగా ఇస్తారని చెప్పి మాత్రం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, కాలిఫోర్నియా నుండి మాట్లాడదాం. మహేష్. నమస్తే సార్. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చీప్ లిక్కర్ సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చీప్ లిక్కర్ క్యాష్ సేల్స్ జరుగుతున్నాయి. అంటే డిజిటల్ సేల్స్ కాకుండా క్యాష్ సేల్స్ వల్ల ట్యాక్స్ ఎవేషన్ జరుగుతుంది కదా. అసలు ఎంత ట్యాక్స్ కడుతున్నారు కేంద్ర ప్రభుత్వానికో తెలియదు. సెకండ్ ఏంటంటే సింథటిక్ కెమికల్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద చీప్ లిక్కర్. దానివల్ల ఏంటంటే ప్రజల ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఇలా అని
బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధరేశ్వరి గారు యూనియన్ మినిస్టర్ కి కంప్లైంట్ చేశారు, లెటర్ ఇచ్చారు. బట్ దెర్ ఇస్ నో యాక్షన్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. వై? సెకండ్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా మీరు ఇందాక ఒక ఆమెకి క్వశ్చన్ చేస్తూ చెప్పారండి, కోర్టులో పరిధిలో ఉందని. సుప్రీం కోర్టు రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి పైన ట్రయల్ ఎందుకు స్టార్ట్ చేయడం లేదు అని సిబిఐని అడిగింది. సుప్రీంకోర్టు అడిగింది, నేను అడగలేదు. కాబట్టి ఇప్పుడు దొంగను పట్టుకోవాలంటే కోర్టు వచ్చి పట్టుకోదు, పోలీసు దొంగను పట్టుకొని కోర్టులో ప్రవేశపెట్టి శిక్ష చేయాలి. ఇక్కడ సిబిఐ ఇంత బలహీనంగా ఉండి సిబిఐ పనిచేయకుండా 10 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ పైన బయట తిరుగుతూ ఉంటే మీరేమో ఇది కోర్టు పరిధిలో ఉందంటారు. సుప్రీంకోర్టు అడిగింది, 10 ఏళ్ల నుంచి ఈయన బెయిల్ పైన బయట ఉన్నాడు, ఎందుకు ట్రయల్ ఎందుకు స్టార్ట్ చేయలేం లేదు అని. కాబట్టి మీరు ఇలా దొంగలను హంతకులను కాపాడితేలాగంటే అవినాష్ రెడ్డి పూర్తిగా చెప్పాలంటే ఆ రాత్రంతా వాట్సాప్ చాటింగ్ హంతకులతో, తర్వాత ఫోన్ కాల్స్ హంతకులతో అని సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా ఫోన్ కాల్స్ అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి ఫోన్ కాల్స్ ఉన్నట్టు క్లియర్ గా టీవీలో వచ్చింది సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ రిపోర్ట్. తర్వాత అయినా కూడా అవినాష్ రెడ్డిని పట్టుకొని జగన్ రెడ్డి హంతకుని మహేష్ గారు మీ పాయింట్స్ అర్థమయ్యాయి. చూద్దాం భానుప్రకాష్ గారు చెప్తారు. మహేష్ గారు, కేసు రిజిస్టర్ చేసి ఛార్జ్ షీట్ వేసేంత వరకే సిబిఐ రోల్ అండి. ట్రయల్ నడవాల్సింది, ట్రయల్ చేయాల్సిందంతా కోర్టు అండి. కోర్టు పోలీస్కి ఎటువంటి ట్రయల్ చేసే అధికారం ఉండదు. ఎంతసేపు ఎఫ్ఐఆర్ కట్టి ఎఫ్ఐఆర్లో ఛార్జ్ షీట్ వేసి దాన్ని కోర్టుకి సబ్మిట్ చేయాల్సినంత వరకు సిబిఐ రోల్ ఉంటుంది. ఇంతకుముందు గతంలో మీరు చెప్పినట్టు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆ కాలంలో అండి సిబిఐ అంటే అది. ఇప్పుడు అటానమస్ బాడీ సిబిఐకి ఫుల్ పవర్స్ ఇచ్చాం. ఎక్కడ ఎవరిన అవినీతి చేయాలంటే భయపడుతున్నారు. ఎవరిన అవినీతి చేసినా తప్పించుకునే అవకాశం లేకుండా సిబిఐ వ్యవహరిస్తుంది. ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదు. మళ్ళీ చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఇది ఎందుకు డిలే అవుతుందంటే ఆ ప్రొసీజర్ ప్రాసెస్లో ఏదైనా డిలే అవుతుంది. మీరు ఇంతకుముందు చెప్పారు సుప్రీంకోర్టు సిబిఐని అడిగిందని. ఆల్రెడీ కేసులన్నీ ట్రయల్లో ఉన్నాయి, సుప్రీంకోర్టులో ఉంది. తొందరలోనే దాని మీద కోర్టు నిర్ణయం తీసుకుంటుందండి. జ్యుడిషియల్ సిస్టమ్ మీద కామెంట్ చేయకూడదు, మన రాజ్యాంగంలో ఉంది కాబట్టి జ్యుడిషియల్ సిస్టమ్ని మేమేం మాట్లాడడానికి లేదు. తొందరలోనే తప్పు చేసిన వాడు ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. తప్పు చేసిన వాడు ఎవరు తప్పించుకునే అవకాశం లేదండి. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ చెప్పారు లిక్కర్. ఎస్, లిక్కర్లో బజ్జీ కొట్టి దగ్గర, బోండా కొట్టి దగ్గర కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే లిక్కర్లో ట్రాన్సాక్షన్ చేయనీయకుండా మనకు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ట్రాన్సాక్షన్ అయిందండి. 1,45,000 కోట్ల రూపాయలు. అంటే దీంట్లో అనేక అనుమానాలు ఉన్నాయి. అంతే గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి డే టు డే అడ్మినిస్ట్రేషన్లో కేంద్ర ప్రభుత్వం చేయి పెట్టకూడదండి. ఒకవేళ డే టు డే మన కానీ పెడితే కేంద్ర ప్రభుత్వం పెత్తనం అంటారు. మన రాజ్యాంగంలో అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వాలకి. దాన్ని ఆసరాగా తీసుకొని ఉన్న రోజులు వీళ్ళు ప్రొటెక్ట్ అవ్వగలుగుతారు. కానీ ఒకసారి గవర్నమెంట్ నుంచి బయట వచ్చాక పూర్తి రికార్డ్స్ అంటే ఏది ట్యాంపర్ చేసే అవకాశం లేదు. ఆన్ రికార్డు వీళ్ళు ఎక్కడెక్కడ తప్పు చేస్తారో ఐడెంటిఫై చేసి తప్పు చేసిన వాళ్ళని జైలుకి పంపించే బాధ్యత వచ్చే ప్రభుత్వం తీసుకుంటుంది.